ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆటో కార్మికుల సమ్మె విరమించి చర్చలకు రావాలని కోరారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ఆటో ఛార్జీల పెంపు ప్రత్యేక కమిటీ వేస్తామని చెప్పారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆటోలు ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకునేందుకు రెట్రో ఫిట్మెంట్ కోసం 1,00,000 వరకు ఆర్థిక సహాయం అందించే పథకం తీసుకొస్తున్నట్టు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆటో కార్మికులకు సంబంధించి తెలంగాణలో ఆటో కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. నేను ఎందుకంటే హైదరాబాద్లో నేను అవునా కాబట్టి నేను ఆ సంఘాలకు నేరుగా వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తున్నట్టే భావించండి. నేను రవాణా శాఖ మంత్రిగా ఆర్టీసీ కార్మికులకు కూడా ఇష్యూ వస్తే నేను వాళ్ళకి చెప్పిన పరిష్కారం చేస్తా అని చెప్పిన పరిష్కారం చేసినాం. ఇవాళ ఆర్టీసీకి సంబంధించి గుర్తింపు ఎన్నికలు విలీన ప్రక్రియ అంతా కూడా వాళ్ళ మిగతా అంశాలన్నీ పరిష్కారం అవుతారు. ఆటో కార్మికులకు సంబంధించి కూడా వాళ్ళు న్యాయమైన కోరికలు కోరుతారో 2012 నుంచి మీటర్ ఛార్జీలు పెంచలేదని తప్పకుండా దానికి ఒక కమిటీ వేసి ఆ ఆటో ఛార్జీలు పెంచడానికి సంబంధించినటువంటి కమిటీ నివేదికకు అనుగుణంగా మీ ప్రతినిధులు వెళ్లి వాళ్ళను కలిసి మీ యొక్క ఏవైతే అంశాలు ఉన్నాయో డీజిల్ రేటు పెరిగినా, వాహనం రేటు పెరిగినా అటువంటి అన్ని అంశాలను వివరించండి. లేబర్ శాఖ అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళతో అందరితో కలిపి ఒక కమిటీ వేస్తాం. తొందరలోనే ఆ కమిటీ వేసి ఆ యొక్క 2012 తర్వాత పెరిగినటువంటి ఛార్జీలను పెంచుతాం ఎంత అనేటువంటిది మనం